మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూలై నెల 2వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి మనము స్వాధీనపరుచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి కీర్తనాకారుడు రచించినటువంటి 106వ కీర్తన 10వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. చిన్న వాక్యమును దేవుడు దీవించెను గాక. ఈరోజు దేవుడు ఈ మాటను ఎవరి చేతుల నుంచి ఎవరిని విడిపించారు, దేవుడు ఎవరి చేతిలో నుంచి ఎవరిని విడిపించారు అంటే, మనము ఒకసారి మోషే గారి కాలంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఐగుప్తులో రాజు అయినటువంటి ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఎర్ర సముద్రము గుండా వారిని నడిపించాడు. వారి చేతుల్లోంచి ఇశ్రాయేలును విడిపించాడు. వారి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించాడు. ఆ మాటను ఇక్కడ దావీదు గారు మనకు తెలియజేయడానికి మన దేవుని గొప్పతనం తెలియజేయడం కొరకు ఆయన అసాధ్యమైనటువంటి కూడా సుసాధ్యము చేయగల దేవుడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటను మనం చదువుకునేటప్పుడు వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించారు. దేవుడు ఈరోజు మనకు కూడా ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని ఆయన రక్షిస్తాడు. మనము ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి వారితో శత్రుత్వాన్ని పెంచుకొని ఉంటే, వారి చేతుల్లో మనకు మరణము రాసిపెట్టి ఉందని నీవు భావించి ఉంటే, అటువంటి ఆపదల నుంచి కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడిని నీవు గుర్తెరిగి రక్షకునిగా నీవు అంగీకరించి యేసుక్రీస్తు నామంలో నీవు బాప్తిసం తీసుకొని దేవుడిని నీవు రక్షకుడిగా అంగీకరిస్తే, ఇటువంటి శత్రువులు ఎంతమంది వచ్చినా కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆనాడు గొలియాతుని దావీదు గారు ఎలాగైతే హతము చేశాడో, ఎలాగైతే చిన్న గులకరాయిలతో ఆయన కొట్టి నేలను కూల్చాడో, ఆ విధముగా దేవుడు మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా వారి చేతిలో నుంచి నిన్ను రక్షిస్తానని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకొక మాటను కూడా తెలియజేస్తున్నాడు. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాను. ఆయన విమోచనకర్త. మనలను ఎంతటి బాధ నుంచైనా, ఎంతటి లోతులో మనము దిగబడి ఉండిపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో మనము కూరుకుపోయి ఉన్నా కూడా మనల్ని ఆయన తప్పిపోయిన గొర్రె పిల్లను ఎలాగైతే వెతికి తీసుకొని వచ్చి మందలో కలిపాడో, ఆ విధముగా మనల్ని కూడా ఆయన స్వహస్తాలతో పట్టుకొని పైకి లేపి మనల్ని విమోచిస్తాడు. మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకుంటాడు. మన జీవితాల్లోంచి మనల్ని కొత్త దారిలోకి నడిపించడానికి ఆయన విమోచనకర్తగా మన పట్ల ప్రేమను చూపిస్తాడు. అయితే దేవుడు చూపించేటువంటి ప్రేమను ఒకసారి మనము అనుభవించి ఉంటే, ఆ తర్వాత మనకు ఈ భూమి మీద ఏ ప్రేమ కూడా మనకు అంత తృప్తిని ఇవ్వదు, అంత మంచితనాన్ని కూడా పంచలేదు. దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం ఎప్పుడైతే రుచి చూసి గుర్తెరుగుతామో, ఈ భూమి మీద మన జీవితము ఎంత త్వరగా ముగిస్తే ఎంత త్వరగా మనము దేవుని యొద్దకు చేరుదామా అనే ఆశ మనలో తృప్తి కలుగుతుంది. దేవునితో మనము కూడా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఆ రాజ్యంలో ఉండాలంటే, ఈ భూమి మీద మనము నడిచేటువంటి ఈ మార్గాల్లో మనము యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. ఆనాడు సౌలు గారు దమస్కు మార్గంలోకి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు మార్గము, అక్కడ మార్గంలో కనిపించిన ఆడవారైనా మగవారినైనా బంధించి హింసించాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు మార్గంలో ప్రవేశించేటువంటి, ఆ మార్గంలో నడిచేటువంటి వారందరినీ ఆయన హింసించాలని ఆలోచించాడు. ఎందుకంటే క్రీస్తు మార్గము ఎంతో సున్నితముగాను, ఎంతో చక్కగాను, ఎంతో ఆనందకరంగాను ఉంటుంది. ఆ మార్గంలో ప్రవేశించాలంటే నీవు
సూది బెజ్జంలోకి ఏనుగు దూరినంత కష్టమైనటువంటి పనిగా ఉంది. కాబట్టి ఆ మార్గము అందరికీ దొరకదు. క్రీస్తు మార్గాన్ని మనం ఎప్పుడైతే విశ్వసించి క్రీస్తుని మన రక్షకునిగా అంగీకరించి ఆయన పట్ల మనము ప్రేమ కలిగి ఆయన చూపించిన నీతిని మన జీవితానుసారము మనము కొనసాగించుకుంటూ బ్రతికితే దేవుడు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నాడు, ఈ శత్రువుల చేతిలోంచి నిన్ను రక్షిస్తాను, నిన్ను విమోచించే విమోచన కర్తను కూడా నేనే, నా పట్ల విశ్వాసం ఉంచిన వారిని నేను చేయి విడువనని దేవుడు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ జీవితంలో నీవు ఇప్పటి వరకు ఎన్నో బాధల్లో, ఎన్నో సమస్యల్లో, ఎంతో మంది శత్రువులతో నీవు పోరాడుతూ ఉంటే క్రీస్తు వైపు నీవు ఒకసారి చూసి ఆయనను నీవు అడుగు, ప్రార్థించు. ఆ తర్వాత దేవుడు నీతో మాట్లాడే ఒక మాట, ప్రయాసపడి భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాననే మాట ఈ హృదయంలోకి చొచ్చుకొని వెళ్తుంది. క్రీస్తు మన భారాన్ని మన మీద నుంచి తీసివేసినప్పుడు మన ప్రాణము ఒక బెలూన్ వలె ఆకాశంలోకి ఎలా బెలూన్ అయితే ఎగిరిపోతుందో మన ఆత్మ కూడా దేవుని యొద్దకు ఆ మాదిరిగా తేలిపోతూ పరలోక రాజ్యంలో క్రీస్తు యొద్దకు చేరుతుంది. మనమందరము పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకునే వారిగా ఈ భూమి మీద జీవించాలి. క్రీస్తుని మన రక్షకునిగా మనము అంగీకరించాలి. కృపాధన్యత దేవుడు రానున్న రోజుల్లో మనందరికీ దయచేయను గాక. ఆమేన్.